నిన్న జైరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. దాని కొరకని ప్రభుత్వం ఉన్నది, మీకు లోన్లు ఇస్తాము, మీకు ఆడవాళ్ళకి అందరికి 2,500 రూపాయలు మంజూరు చేస్తామని రకరకాల అబద్ధాలు చెప్పి ప్రయత్నం చేసి, అదే మాదిరిగా గ్రామాల్లో కూడా ప్రజలకు అందరికి ఒక్కోళ్ళకు 1,000 రూపాయలు ఇచ్చి తొలకపోయినా కానీ కూడా ఆ సభ అట్ట ఫ్లాప్ అయిపోయింది. సరే, ఎంతో కొంత జనాలు వచ్చిందంటే సీఎం స్పీచ్ ప్రారంభించగానే టోటల్ మహిళలు అందరూ కూడా బయటకు మొత్తం బయటకు వెళ్ళిపోతున్న వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ రకంగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ టోటల్ గా అటర్ ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళని అసలు ఎవరు నమ్మడం లేదు, ఎవరు వాళ్ళని బిలీవ్ చేయడం లేదు. సరే, వచ్చే ఏమైనా సాధించారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే రేవంత్ రెడ్డి మన కొత్త పని మంజూరు చేసిపోయినా అంటే ఏమీ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏవైతే మంజూరు చేసిన పనులు ఉన్నాయో అవన్నీ పూర్తయిన వాటికి మాత్రమే ప్రారంభోత్సవాలు చేసినారు తప్పించి నయా పైసా కొత్త పని ఒక్కటి కూడా మంజూరు చేయలేదు, ఒక్కటి కూడా శాంక్షన్ చేయలేదు. ఈ జిల్లాకు ఆయన సీఎం వచ్చి బొరగబెట్టింది ఏమీ లేదు, రేవంత్ రెడ్డి గారు బొరగబెట్టింది ఏమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఒక ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మా రేవంత్ రెడ్డి గారితోనే అభివృద్ధి సాధ్యమని చెప్పేసి సంజయ్ రెడ్డి గారు మాట్లాడతాం. మరి రేవంత్ రెడ్డి గారితోనే అభివృద్ధి వెనుకబడిపోయింది 10 సంవత్సరాలు అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అంటున్నారు. వాస్తవాలు కూడా అవే. ఏ రకంగా అంటే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ క్యాన్సిల్ చేసే ఆలోచనలు ఉన్నారు. మొన్న ఈ మధ్యనే పేపర్ చదివిన రాయకోడ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా అది మూసేసిందని చెప్పేసి క్లోజ్ చేసిందని తెలిసింది. తర్వాత మంజూరైన పనులు కూడా గతంలో మంజూరైన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు కూడా ఒకటి కూడా ప్రోగ్రెస్ లేకుంటున్నాయి. వీళ్ళు కనీసం రోడ్లు నిర్వహణ చేతనైతలేదు, తాగునీటి నిర్వహణ అంటే మిషన్ భగీరథలో మొత్తం టోటల్ సెటప్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి ప్రతిరోజు నల్లా నీళ్ళు ఇచ్చినాం. కనీసం వీళ్ళు వారం రోజులకు ఒకసారి నల్లా నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో అంత సెటప్ ఉన్న దాన్ని నడిపియని శాత కానీ దద్దమ్మ సీఎంలు వీళ్ళ వల్ల అభివృద్ధి అవుతుందని అంటే ఎట్లా నమ్ముతారు? అదే మాదిరిగా కరెంటు ఇప్పుడు కూర్చున్నాం, మనం ప్రెస్ మీట్ పెడదామని కూర్చున్నాం. ఇంత ముందరే 3-4 సార్లు కరెంట్ పోయి మాది ఇప్పుడే కరెంట్ వస్తుంది పోతుంది. ఒక్కో గ్రామంలో 3 రోజులు 4 రోజులు కరెంట్ లేకుండా సఫర్ అవుతారు. ఒక చిన్న పోల్ పడిపోతే కూడా రిపేర్ చేసే స్థాయిలో లేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక మా ప్రభుత్వం మంజూరు చేసిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, నారాయణఖేడ్కి సంబంధించింది. దాన్ని అప్పుడు వేరే మాదిరిగా ఉన్నదో మేము ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చినామో పనులు ప్రారంభించామో దానికే ఉట్టిగా 2-3 ఇటాచీలు పెట్టి గెలుపుకుంటూ కూర్చున్నారు. కానీ మళ్ళీ తర్వాత దాని ప్రోగ్రెస్ అనేది నయా పైసా ప్రోగ్రెస్ లేదు. అదే మాదిరిగా డబ్బు కేటాయింపు మన బడ్జెట్ లో డబ్బు కేటాయించాలి, డబ్బు కేటాయింపు కూడా సున్నానే ఉన్నది. కొత్త రోడ్లు మంజూరైనాయి, ఒకటి కూడా ప్రారంభం కాలేదు, ఉట్టిగానే కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతారు. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి గత సంవత్సరం అక్టోబర్ 16 తారీఖు నాడు శంకుస్థాపన చేశారు. అంటే వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు. మంత్రి గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, వీళ్ళందరూ కలిసి వాసర గ్రామ శివారులో శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ దాన్ని ఏమీ అతి లేదు, గతి లేదు, ఏమీ లేదు. ఈ రకమైన అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ ముందుకోతుంది. తర్వాత ఏ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు, మీరు అబద్ధాలు మాట్లాడినా నేను గట్టిగా చెప్పిన దానికి ఇప్పటి వరకు జవాబు లేదు. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయాలంటే దానికి జవాబు లేదు, స్టార్ట్ కానే కాదు. అంటే వాళ్ళ మాటలన్నీ దొంగ హామీలు, దొంగ లెక్కలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఆ మాదిరిగా ఇవన్నీ జరిగినాయి. తర్వాత సంక్షేమం విషయంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లే, వాళ్ళు 4,000 ఇస్తామన్నారు, 4,000 లేదు. వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు, 6,000 లేదు. నిరుద్యోగ యువతకు 4,000 నెలకు భృతి ఇస్తామన్నారు, ఆ భృతి లేదు. అదే మాదిరిగా మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. మహిళలకు 2,000 ఇస్తామన్నారు, అది లేదు. మన మీదికెళ్ళి మాట్లాడతారు, మహిళలను కోటీశ్వరం చేస్తామని చెప్పి మాట్లాడతారు. ఆయన చెప్పింది ఏంటి, మేము మహిళలకు, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చినాం ఇన్ని కోట్లు అని చెప్పేసి ప్రగల్భాలు పలికిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎవరు ఇచ్చింది రుణాలు ఇచ్చింది బ్యాంకు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన వాళ్ళ మిత్తి మాఫీ చేసే స్కీమ్ ఏదైతుందో ఇప్పటి వరకు మహిళలకు 1 రూపాయి కూడా మిత్తి మాఫీ చేయలేదు. మహిళలకు ఏమీ చేయలేదు. చదువుకునే విద్యార్థులకు అందరికీ, కాలేజీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తానన్నాడు,
అది పచ్చి అబద్ధమే తేలిపోయింది. తర్వాత రైతులకు కూడా ఎన్నెన్నో హామీలు ఇచ్చాం. రైతు రుణమాఫీ చేస్తే 2 లక్షల రూపాయలు అయిపోయినా నిన్న కూడా సిగ్గుసబెట్టి మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఎక్కడైనా చూపెట్టమని హైదరాబాద్ లో ఆయన మాట్లాడిన హైదరాబాద్ టౌన్ చూపెట్టమని, లేకపోతే హైదరాబాద్ నియోజకవర్గం చూపెట్టు, మనం నారాయణఖేడ్ నియోజకవర్గం చూపెట్టమని. రుణమాఫీ పూర్తయిందా? రుణమాఫీ పూర్తి కాలేదు. రైతు భరోసా ఇప్పుడైతే మీరు ఇప్పుడు తీసుకుంటే 10,000, మరి డిసెంబర్ 9 నాడు మా ప్రభుత్వం ఏర్పడ్డాక 15,000 అన్నారు. వానాకాలం రైతు బంధువాయే, యాసంగి రైతు బంధువాయే, మళ్ళీ వానాకాలం వచ్చి కూర్చుంటే ఇంకా రైతు బంధు దిక్కులేదు. అన్ని దొంగ హామీలే ఇచ్చారు. ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయారు. ఇంకా అన్ని వర్గాలకు అన్యాయమే. కేసీఆర్ ఉన్నప్పుడు మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తుంది, అది వాయ. ముస్లింలకు రంజాన్ తోఫాలు ఇస్తుంది, అది వాయ. అదే మాదిరిగా క్రిస్టియన్లకు కూడా వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఇస్తుంది, అది వాయ. మీదికెళ్ళి మాట్లాడండి రేవంత్ రెడ్డి. నువ్వు కేసీఆర్ ఏమి ఇచ్చినావు? ఒకటే ఇచ్చినావు కదా, నేను 2 చీరలు ఇస్తాను. ఎటువైనా రేవంత్ రెడ్డి 2 చీరలు ఎటువైనా చెప్పు జరా. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా తిరుగుతుంది తప్పించి వీళ్ళు ఒరగబెట్టి ఏం లేదు, రేపు చేయబోయేది కూడా ఏం లేదు. ప్రజలు కూడా నమ్ముతలేరు. వాళ్ళే చెప్పిండు, ఇటు సంజయ్ రెడ్డి చెప్పిండు, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదని చెప్పారు. అంటే వాళ్ళు మాట్లాడిన అబద్ధాలని వాళ్ళే చెప్పారు. ఇంకా వాళ్ళని ఎవరు నమ్ముతాడు? అందుకనే వాళ్ళు మీటింగ్ రమ్మంటే కూడా ఇక్కడ ఏ ఊళ్ళకి వెళ్ళి కూడా ఎవరు పోలేదు, మీటింగ్లకు పోలేదు. వాళ్ళు ఎవరు నమ్ముతారు? వాడు ఏది చెప్పినా ఎవరు నమ్ముతలేరు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఏది చెప్పినా ఎవరు కూడా నమ్ముతలేరు. అట్లానే ఎంపీలు కూడా ఏం చెప్పినా ఎవరు నమ్ముతలేరు. అదే మాదిరిగా అన్ని రంగాల్లో కూడా టోటల్గా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రజలు వాళ్ళని 100% ప్రజలు అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ అంటేనే చీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి. ఆ 10 ఎమ్మెల్యేలు అయితే టీఆర్ఎస్కి వెళ్ళి మీరు గుంజుకుంటూ వాళ్ళకు ఏదో ప్రలోభాలు గురి చేసి ఆ స్థానాల్లో ఎలక్షన్ పెట్టండి. కర్ణాటకలో పెట్టింది కదా, అప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లోకి అయితే మళ్ళా ఎలక్షన్లు పెట్టిరు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలోకి పోతే ఎలక్షన్లు పెట్టారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా మీరు ఆ 10 స్థానాలకు ఎలక్షన్ పెట్టండి. లేకపోతే మీ బలం ప్రజల్లో ఉందని అంటున్నారు. ఇంకా 20 సంవత్సరాలు మేమే పరిపాలిస్తామంటున్నారు. దమ్ముంటే ఈసారి మళ్ళీ ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసేసి పోటీ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సరే, ఒక్కటి కూడా హైదరాబాద్ నియోజకవర్గానికి ఒక కొత్త హామీ ఇవ్వలేదు. వాళ్ళు హైదరాబాద్ నియోజకవర్గంలో మీటింగ్ వెళ్తే హైదరాబాద్ నియోజకవర్గం ఒక కొత్త హామీ ఇవ్వలేదు. ఈ సురేష్ రెడ్డి గారు మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, మా ప్రభుత్వం వచ్చినాకనే భూసేకరణ చేసినాను. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎకరం కూడా భూసేకరణ చేయలేదు. అది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ లో మంజూరు చేసిండ్రు నిమ్స్ ప్రాజెక్ట్ అని. కానీ నిమ్స్ ప్రాజెక్ట్ కు కేంద్రం నుంచి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీ కేంద్రం నుంచి కూడా ₹1 ఇవ్వలేదు. నిమ్స్ ప్రాజెక్ట్ ఏదైనా ఎక్స్పెండిచర్ చేసింది ఉంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎక్స్పెండిచర్ చేసింది. భూసేకరణ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. వీళ్ళు చేసింది అసలే ఏమీ లేదని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. మాదిరిగా నిన్న చూస్తే వీళ్ళని అసలు ఎవరు నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి ఆయన అందరూ చెప్పులు దొంగలాగానే చూస్తున్నారు. ఆయన చెప్పిన కదా, మనం ఎక్కడ పోయినా మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మా చెప్పులు ఎత్తుకపోతారని చెప్పేసి భయపడుతున్నారు అని మాట్లాడుతుడు. మరి ఆయన చెప్పులు దొంగనే కావచ్చు కాబట్టి, ఆయనకు అట్లా చెప్పులు దొంగనే కావచ్చు కాబట్టి ఆయనను ఎవరు అక్కడ పోతే అదే మాదిరిగా ఆయన చూస్తున్నారు. తర్వాత ఆయన నమ్మట్లేదు. అక్కడ వాళ్ళే కాదు, ఇక్కడ ప్రజలు కూడా నమ్మట్లేదు. మీటింగ్ నడుస్తుంటే మొత్తం ఆడవాళ్ళంతా బయటకు వచ్చేసారు. ఇకపోతే ఇక సంజయ్ రెడ్డి గారు ఏమని మాట్లాడినారు? భూపాల్ రెడ్డి అసలు వాళ్ళ సీఎంని చూస్తే వాళ్ళని చూస్తే భయపడుతుండే భూపాల్ రెడ్డి. నేను మాత్రం తీస్మార్కాన్ని నేను ఆ సీఎంతో కొట్లాడి ఇది తెస్తా అది తెస్తా అని చెప్పేసి మాట్లాడాను. ఏం జరిగింది ఆ మీటింగ్ లో? నిన్న మీటింగ్ ఏం జరిగింది? కొట్లాడైతే ఏం తీసుకోలేదు. నవోదయ తెస్తామన్నారు. ఇద్దరం ఎంపీ నేను కలిసి నవోదయ తెస్తామన్నారు. ఆ నవోదయ అదే పోయింది. ఇప్పటి వరకు నారాయణఖేడ్కి ఏది కొత్తగా రాలేదు. వాళ్ళు ఇచ్చిన మాటలు, మా పబ్లిక్ లో మాట్లాడిన మాటలు, శంకర్పేట నారాయణఖేడ్ డబుల్ రోడ్ చేస్తా అన్నాడు, అది ఒకటిదే. శంకర్పేటలో డిగ్రీ కాలేజ్ తెస్తా అన్నాడు, అది ఒకటిదే. శంకర్పేటలో 30 పడకల దవాఖానా తెరిపిస్తా అన్నాడు, అది ఒకటిదే. నిజాంపేటలో ట్రామా సెంటర్ తెరిపిస్తా అన్నాడు, అది ఒకటిదే. కంటిలో 30 పడకల దవాఖానా చేస్తా అన్నాడు, అది ఒకటిదే.
ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్టిదే, ఏది ఒక్కటి కూడా చేయలేదు. మరి నవోదయ విద్యాలయం కూడా తీసుకొస్తామని అనుకుని చివరికి అది పోయింది అందరూ. సరే నేను అందరుండే, ముఖ్యమంత్రి ఉండే, మంత్రి ఉండే, అందరుండే, నిన్న అందరికి అవకాశం ఇచ్చాను మాట్లాడడానికి. ఈయనను అసలు లెక్క కూడా చేస్తలేదు, నాకు అసలు విలువనే లేదు. అలా సీఎం దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ నాకు అసలు టోటల్ గా విలువ లేదు. నలుగురిలో అవమానం కాకుండా చెప్పడం తప్పించి రేవంత్ రెడ్డి గారు మాకు అర్జెంట్ పని అదున్నది ఇది అంటే 5 నిమిషాలకు ఒక విమానం ఉంటుంది ఢిల్లీకి పోవాలంటే. నీతి ఆయోగ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? రాత్రి అయితే ఉండదు. సరే ఎప్పుడు ఉంటుంది? ఒక 5 నిమిషాలు వెనక ముందు అవుతుంది. కానీ ఈయన మాట్లాడితేనే సమయం అయిపోతుంది, నీతి ఆయోగ మీటింగ్ అయిపోతుందా? ఈయనకు అసలు అవకాశం కల్పలేదు, ఎవ్వరు లెక్క కూడా వేస్తలేరు. ఈయనకు కావాలనే వాళ్ళు మైక్ ఇవ్వలేదు. చంద్రశేఖర్ గారు మాట్లాడిండ్రు, ఆయన అయితే ఇప్పుడు ఎమ్మెల్యే లేడు, ఏం లేదు, ఆయన ప్రోటోకాల్ లేదు. చంద్రశేఖర్ గారు మాట్లాడిండ్రు, మాణిక్రావు గారు మాట్లాడిండ్రు, సురేష్ శెట్కర్ గారు మాట్లాడిండ్రు, ఇంకోటి మాట్లాడిండ్రు, దామోదర్ గారు మాట్లాడిండ్రు. ఒక నారాయణఖేడ్ ఎమ్మెల్యేకి మాత్రమే అవకాశం ఇవ్వలేదు. అంటే ఆయన విలువ అక్కడ ఎంత ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఆయనకు టోటల్ గా కూడా అలా విలువ లేకుండా ఉన్నదని చెప్పేసి ఉదాహరణ చెప్తున్నాం. నారాయణఖేడ్లో మా కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ ప్రకటించిండు. మరి అదే మాదిరిగా గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రకటించాడు. మరి ఇవన్నీ చేసి మన తర్వాత అందరు ఎమ్మెల్యేలకు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా నన్ను మాట్లాడిచ్చాడు, నాకు విలువనిచ్చాడు, ఇజ్జత్ ఇచ్చాడు. జైరాబాద్ ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు, ఇజ్జత్ ఇచ్చాడు. అటు సంగారెడ్డి మన పడన్చెరు ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు, ఆందోళన ఎమ్మెల్యేకి విలువనిచ్చాడు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే లేకుండా కాబట్టి చింత ప్రభాకర్కి అవకాశం లేదు. ఈడ జైరాబాద్ లో ఎమ్మెల్యే లేకపోయినా చంద్రశేఖర్ గారికి అవకాశం ఇచ్చారు, కానీ మన నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆయనను అసలు ఎవ్వరు కూడా లెక్క చేస్తలేదు. ఆయన చులకనగా చూస్తుండ్రు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఉట్టిగా గొప్పలు కొట్టుకుంటే డబ్బాలు కొట్టుకుంటే తిరుగుడు. అసలు ఆయనకు సిగ్గు శరం ఉంటే ఆయనకు కానీ ఆయన కార్యకర్తలకు కానీ ముఖం పెట్టుకొని తిరగని పరిస్థితి ఈ రోజు ఏర్పాటైంది. ఇంకా పోతులు కొట్టుకుంటా ఇదేది అది ఇదే అని వీడియోలు పెట్టుకుంటారు. ఈయన అడిగినని చెప్పాను, ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, సంజయ్ రెడ్డి గారు ఇవన్నీ అడిగినరు. నాకు 2 కళ్ళలాగా సంజయ్ రెడ్డి ఒక కన్ను, షెట్కార్ ఒక కన్ను అన్నాడు. చివరికి అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ జర వినిపిస్తారా, వెళ్తానంటే వినిపిస్తారా చేస్తా అని చెప్పిండు. అంటే ఒక్కదానికి కూడా హామీ లభించలేదు అనేది ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కటి కూడా ఇస్తానికి గ్యారంటీ ఇవ్వలేదు. ఆయన ఏది మంజూరు చేస్తున్నట్టు ప్రకటించలేదు. నారాయణఖేడ్కు ఏమీ తీసుకురాలేదు. వీళ్ళు ఏమనాలి, సొల్లు సాయన్న. మన ఎమ్మెల్యే గారు ఏంటి, సొల్లు సాయన్న. నేను ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పిన, నువ్వు సొల్లు కానీ కాకపోతే అది తీసుకురమ్మన్నా, ఏది నవోదయ విద్యాలయం తీసుకురమ్మన్నా. సొల్లు కాదు కాబట్టి అది తీసుకురాలేదు. ఈరోజు సొల్లు కాదు కాబట్టి ఆయన మాట్లాడలేదు. తర్వాత ఆయన అడిగిన ఒక్కటి కూడా ఇవ్వలేదు. అడిగినాన్ని సీఎం చెప్పాడు, ఇస్తాను మాత్రం ఒక్కటి కూడా ఇస్తాను మాత్రం సీఎం చెప్పలేదు. ఆ రకంగా ఇటు సంజయ్ రెడ్డి గారికి ఏం విలువ లేదు. ఒకసారి ఆ వీడియో ఫార్వర్డ్ లింక్ వస్తా. నాకు రేపు ప్రధానమంత్రి గారితో సమావేశం ఉన్నది. విమానాలు కొన్ని రద్దయితున్నాయి. నేను తొందరగా ఢిల్లీ చేరుకునేది ఉన్నది కాబట్టి వారికి మాట్లాడే అవకాశం రాలేదు. కానీ వారి విజ్ఞప్తి చేసిన టూరిజం, ఎక్కువ టూరిజం సంబంధించి కానీ, అదే విధంగా బసవేశ్వర సంగమేశ్వర సాగునీటి ప్రాజెక్టు విషయంలో కానీ, అదే విధంగా వారు 150 ఎకరాల భూమిని కేటాయించడం, ఏదైనా ఇండస్ట్రీస్ మా నియోజకవర్గానికి తీసుకురావాలి అని వారు అడగడం జరిగింది. ఇదే కాకుండా చెక్ డ్యాం గురించి కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గానికి ఒక పక్కన సురేష్ శెట్కర్ గారు, ఇంకొక పక్కన డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు 2 కళ్ళలాగా అభివృద్ధిని చెయ్యాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ నాకు అత్యంత ఆప్తులు. తప్పకుండా నారాయణఖేడ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సమీక్ష తీసుకొని సంజీవ్ రెడ్డి గారు నాకు దృష్టికి తీసుకొచ్చిన నిధులను మంజూరు చేయడానికి, అనుమతులు ఇవ్వడానికి కూడా సంపూర్ణంగా ప్రయత్నం చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను. సంపూర్ణంగా ప్రయత్నం చేస్తాను. ఇస్తారంటలేడు, మంజూరు ఇస్తారంటారు. సంపూర్ణంగా ప్రయత్నం చేస్తాం. ఇచ్చేది ఎవరు, మంజూరు ఇచ్చేది ఎవరు? ముఖ్యమంత్రి. అదే ముఖ్యమంత్రి అంటుండు ప్రయత్నం చేస్తా అంటుండు. ఇండైరెక్ట్ గా ఇవ్వనని చెప్తుండు, ఏది కూడా ఇవ్వనని చెప్తుండు. ఇది సంజయ్ రెడ్డి కథ. కాబట్టి మన నారాయణఖేడ్కి ఏమి తీసుకురాలేదు. చాతగాని దద్దమ్మలు ఇద్దరు, ఇటు ఎమ్మెల్యే గారు అటు ఎంపీ గారు ఇద్దరు దద్దమ్మలు. నారాయణఖేడ్కి మాత్రం ఏం తీసుకురాలేదు. అటు రేవంత్ రెడ్డి గారు వచ్చి జైరాబాద్ కానీ నారాయణఖేడ్ కానీ సంగారెడ్డి జిల్లాకు ఒక నయా పైసా కూడా కొత్తగా మంజూరు చేయకుండా కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులకు మాత్రం
పూర్తయిన పనులకు మాత్రం ప్రారంభోత్సవాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ సభనే వృధా, ఆ ఖర్చు అంతా వృధా. మరి మహిళలందరూ కూడా తిట్టుకుంటలేదు. తప్పకుండా వాళ్ళ శాతంలో మరి ఇటు రైతుల శాతాలు అందరూ కూడా వాళ్ళకి తగ్గుతాయి. తొందరగానే ఈ ప్రభుత్వం కూడా పడిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిపోతుందని చెప్పి తెలియజేస్తున్నా.